రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను రాష్ట్ర మంత్రులు సీతక్క కొండ సురేఖలు కలవనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కేసీఆర్ ను అధికారికంగా ఆహ్వానించేందుకు ఈ భేటీ జరగనుంది. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మేడారం మహాజాతరను ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క పలువురు రాజకీయ, సామాజిక నేతలను కలిసి మేడారం జాతరకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదే క్రమంలో నేడు మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి జాతరకు రావాలని అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రాష్ట్ర స్థాయిలో జాతర ప్రాముఖ్యత వంటి అంశాలపై కూడా స్వల్పంగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తెలంగాణ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిన పండుగని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధికి, సాంస్కృతిక ఐక్యతను ప్రతీకగా నిలిచే ఈ మహాజాతరకు అన్ని వర్గాల నాయకులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ భేటీతో ఈ ఆహ్వాన కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం ఏర్పడినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? మరికొద్ది సేపట్లో ఏదైతే టీపీసీసీ సమావేశం కంప్లీట్ అయిపోయింది, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన డైరెక్ట్ గా గాంధీ భవన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎర్రవెల్లి బయలుదేరారు. మెయిన్ గా చూసుకుంటే ఏదైతే మేడారం మహాజాతర ఉందో దానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తో పాటు ప్రముఖులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు మంత్రి సీతక్కతో పాటు మంత్రి కొండా సురేఖ ఇద్దరు కూడా సీఎం మాజీ సీఎం కేసీఆర్ కి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. మెయిన్ గా ఏదైతే దీనికి సంబంధించి మేడారం జాతర ఉందో ఇది పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దానిలో భాగంగానే ప్రముఖులతో పాటు కొంతమంది సినిమా ఇండస్ట్రీకి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి జరిగేటువంటి ఏదైతే మేడారం జాతర ఉందో ఈ నెల 28, 29, 30, 31 దాదాపు 4 రోజుల వరకు ఈ ఉత్సవం భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం నుంచి 250 కోట్ల వరకు నిధులు కూడా మంజూరు చేసింది. సో పెద్ద ఎత్తున ఏర్పాట్లు, పర్మనెంట్ గా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇది గ్లోబల్ గా మొత్తం డిస్కషన్ జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం మంత్రులు కూడా బయలుదేరారు. కేసీఆర్ తో పాటు కొంతమంది ప్రముఖులు కూడా, బీజేపీ లీడర్ కావచ్చు, ప్రతిపక్షం మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక పంపించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్లి స్వయంగా కేసీఆర్ కి మరికొద్ది సేపట్లోనే ఆహ్వాన పత్రిక అందించున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.